ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 6 అధ్యాయము 33 వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యంను నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును. ఈరోజు మనం మన రోజును ఎలా మొదలు పెడతాము అనేది మన రోజును ఎలా సాగుతుందో నిర్ణయిస్తుంది. మీరు లేచిన వెంటనే మొబైల్ చూస్తారా? లేదంటే వార్తలు చూస్తారా? లేదంటే ముందు దేవుని మాటను చూస్తారా? అనేది మన రోజుని నిర్ణయిస్తుంది. ఈరోజు వాగ్దానం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఏంటంటే, ముందుగా దేవుని వాక్యం వెతకండి అని. యేసు ఈ మాటలు పర్వత ప్రవచనంలో చెప్పారు. అప్పట్లో ప్రజలు భోజనం, దుస్తులు, జీవనోపాధి గురించి ఆందోళన పడుచుండగా, యేసు వారిని ఒక స్పష్టమైన దిశలో నడిపించాడు. మీరు ముందు దేవుని గురించి ఆలోచించండి. ఆయన నీతిని వెతకండి. మిగతావన్నీ ఆయన మీకిస్తాడు. మనం రోజు గడిపే ముందు దేవుణ్ణి గుర్తు చేసుకోవడం ద్వారా ఆయన మన మార్గాలని సరళం చేస్తాడు. మనము ప్రార్థన చేయడం, వాక్యాన్ని చదవడం, దేవుని చిత్తాన్ని కోరడం, ఇది నిజమైన వెతకడం. ఉదాహరణకు, ఒకసారి ఒక యువకుడు మంచి ఉద్యోగం కోల్పోయాడు. ఆయన ఇంట్లో ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉన్నాడు. కానీ ప్రతిరోజు ఉదయం ఆయన ముందుగా ప్రార్థన చేసేవాడు. దేవుని వాక్యాన్ని చదివేవాడు. ముందుగా దేవుని రాజ్యాన్ని వెతకండి అనే మాటలను ఆయన స్పష్టంగా నమ్మాడు. కొన్ని వారాల్లోనే ఆశించిన విధంగా అతనికి మంచి ఉద్యోగం మరొకటి దొరికింది. ఆయన దేవుని మాటలను నమ్మాడు కనుక ఆయన జీవితంలో మలుపు తిరిగింది. కావున మీరు కూడా దేవుని మాటలు నమ్మండి. మీ జీవితంలో కూడా అనేక అద్భుత కార్యాలు చూస్తారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, ఈరోజు మాకు ఈ కొత్త ఉదయాన్ని ఇచ్చినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నీ కృప వలననే మేము ఈరోజు నిద్ర లేచి మరి ఒక కొత్త ఉదయంను చూస్తున్నాం ప్రభువా. ఈరోజు మా జీవితాల్లో ఏమి జరిగినా ముందుగా నీ రాజ్యాన్ని, నీ చిత్తాన్ని వెదగాలని నా మనస్సును కోరుతుంది ప్రభువా. ప్రభువా, నా పనులన్నిటిలోనూ నీవే ముందుండి మమ్మల్ని నడిపించము ప్రభువా. మమ్మల్ని మీ మార్గంలో నడిపించము ప్రభువా. ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా మాకు కావాల్సిన దాన్ని నీవే మాకు కలిగించము ప్రభువా. మా కుటుంబంను, మేము చేసే పనులన్నిటిలోనూ నీవే మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆశీర్వదించము ప్రభువా. ఈరోజు మేము ఏ పనైతే చేయాలని ముందుగా వెళ్తున్నామో ఆ పని మాకు సఫలమయ్యేలాగా నువ్వే మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తాక దుష్టు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనా మా తండ్రి. ఆమేన్.